భారత్ పాకిస్తాన్ యుద్ధం మొన్న పెహల్గామ్ ఇన్సిడెంట్ తర్వాత జరిగింది. ఆ టైంలో పెహల్గామ్ ఇన్సిడెంట్ అవ్వగానే మనం ప్రిపేర్ అవుతున్నామని తెలియగానే పాకిస్తాను ఏదైతే తెహ్రీకి తాలిబాన్ పాకిస్తాన్కి వ్యతిరేకంగా ఖైబర్ పఖ్తూన్వా ప్రాంతంలో ఉన్నటువంటి సైన్యాన్ని ఇటు పక్కకి షిఫ్ట్ చేసింది. అట్లాగే బెలూచ్ రెబల్స్కి వ్యతిరేకంగా అక్కడ ఉన్నటువంటి సైన్యాన్ని ఇటు షిఫ్ట్ చేసింది. అక్కడ నామమాత్రంగా పెట్టి యువతలకు పంపించింది. దాంతో అక్కడ వాళ్ళు ఎదురు తిరిగి ఖైబర్ పఖ్తూన్వా ప్రాంతంలో తెహ్రీకి తాలిబాన్ పాకిస్తాన్ కావచ్చు, బెలూచ్ ప్రాంతంలో రెబల్స్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి పట్టణాలు, నగరాలు, గ్రామాలు స్వాధీనం చేసుకుని వాళ్ళ పరిపాలన నడుపుతున్నారు. ప్రధాన రహదారులు కూడా అట్లాగే వాళ్ళ చేతిలో పెట్టుకున్నారు. ఈవెన్ మైనింగ్లు వాళ్ళ చేతిలో పెట్టుకున్నారు. దీంతో ఆర్థిక కష్టం, నష్టం, ఆధిపత్యం లేమి, చైనా ఏడుపు ఇదంతా కనబడుతోంది. పాకిస్తాన్ తన సైన్యాన్ని పంపించింది ఇప్పుడు తెహ్రీకి తాలిబాన్ పాకిస్తాన్ని దెబ్బకొట్టడానికి. ముందు వాళ్ళని దెబ్బకొడితే బెలూచ్ వాళ్ళని దెబ్బకొట్టొచ్చని లెక్కేస్తోంది. తాజాగా పాకిస్తాన్ బజౌర్లో ఉన్నటువంటి మాముండు ప్రాంతంలో సైన్యాన్ని పంపిస్తే అక్కడ తెహ్రీకి తాలిబాన్ పాకిస్తాన్ ఎదురు తిరుగుతోంది. తిరుగుబాటుదారులకి సైన్యానికి మధ్యన భారీ యుద్ధం జరుగుతోంది. ఇరు పక్షాలు భారీ ఎత్తున ప్రాణాలు కోల్పోతున్నారు, భారీ ఎత్తున ఆయుధాలు కోల్పోతున్నారు.